మై జర్నల్ మై కుక్ బుక్ రెసిపీ నెంబర్ 5. సో రెగ్యులర్గా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. సో ఆయిల్ హీట్ ఎక్కాక 2 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు వేసుకున్నాను. దీన్ని మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. సో ఇలా మన శనగపప్పు మంచి కలర్ వచ్చాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు వేసుకుందాం. దీన్ని కూడా మంచి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. మినపప్పు త్వరగా కలర్ వస్తుంది కాబట్టి దాదాపు కలర్ వచ్చేటట్టుంది అన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు వేసుకుందాం. సో ఇవన్నీ మంచిగా వేగాయి అనుకున్నప్పుడు మన రుచి అనుసారం అంటే మనం తినే కారం బట్టి మిరపకాయలు వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 5 మిర్చీస్ వేసుకున్నా. చూసారా ఇలా మంచిగా వేగిపోయాక ఆయిల్ రాకుండా జస్ట్ మనం ఏవైతే వేయించుకున్నామో వాటి వరకు సపరేట్ చేసుకుందాము. సో ఇలా సపరేట్గా పెట్టుకున్నది కొద్దిగా చల్లారాక మనము ఇంగువని యాడ్ చేసుకుంటున్నాము. మనం ఎప్పుడు కూడా మన రెసిపీస్లో కానీ ఎక్కడ కూడా ఇంగువని వేడి దానిలో మనం యాడ్ చేయము, అంటే పౌడర్ కానీ చట్నీ కానీ చేసుకునేటప్పుడు. దీన్ని ఇంకా మిక్సీ పట్టడం ఇలాగా కోర్స్గా పట్టుకోవాలి మనం, మరీ ఫైన్గా కాకుండా కొద్దిగా రఫ్గా బరకగా పట్టుకోవాలి. సో ఇందాక ఏవైతే మనం పప్పులు వేయించుకున్నామో అందులో మిగిలిన ఆయిల్లోనే నేను 4గా నిలువుగా కట్ చేసుకున్న వంకాయలని వేసిస్తున్నాను. నా పీసెస్ని నేను నిలువుగా కట్ చేసుకున్నా. ఒకసారి దాన్ని ఈవెన్గా టాస్ చేసుకుంటున్నా సో దట్ ఆయిల్ అన్నది మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టు. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుంటున్నాను. దాన్ని కూడా మళ్ళీ ఈవెన్గా టాస్ చేసుకుంటున్నా. సో ఒకసారి పసుపు కోట్ అయ్యాక రుచి అనుసారం ఉప్పు వేసుకొని మళ్ళీ ఈవెన్గా టాస్ చేసుకుంటున్నాను. ఒక్కసారి మనం ఉప్పు వేసుకొని టాస్ చేసుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలి. అండ్ ఇది మీడియం టు సిమ్ టు మీడియం ఆ ఇదిలో పెట్టుకొని మగ్గించుకుంటే మనకి మాడకుండా ఉంటాయి. మధ్య మధ్యలో ప్రతి 5 నిమిషాలకి తీసి కలుపుకుంటూ ఉండండి. సో మన ముక్కలు మంచిగా కుక్ అయిపోయినాయి. ఒకసారి మళ్ళీ కలిపేసుకొని అందులో ఇప్పుడు నేను కూర కారం యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి మనం కూరకారం వేసుకున్నాక ఒక సగం టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు పైనుంచి మళ్ళీ మనము కొద్దిగా ఉప్పు వేసుకుంటే అన్నంలో కలుపుకున్నప్పుడు మనకి ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. చూసారా ఎంతో అద్భుతమైన యమ్మీ రెసిపీ మన మెంతి కారం వంకాయ. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా?